పాటి ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ క్లాస్మేట్సే. వాళ్ళు ఒక దాక్కునే ఆట ఆడతాము అమ్మ అని వాళ్ళ అమ్మకి చెప్పి వచ్చారు. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఎంతసేపు ఆడుకుంటారు, మీరు ఇంకా ఇంట్లోకి రావండి అంటే మేము రాము, ఇక్కడే ఆడుకుంటాము అని చెప్తే దెబ్బలు పడతాయి, త్వరగా రావాలి, వర్షం పడేటట్లు ఉంది అని చెప్తే ఎంత చెప్పినా వినలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు రాత్రి అయిపోయింది, ఆయన అలాగే ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళ అమ్మ నాన్న తలుపులేసేసుకున్నారు, అందరూ తలుపులేసేసుకున్నారు. మాకు చీకటితో ఆ అన్నం కూడా తినలేదు అంట వాళ్ళు. అట్లే పాప ఆడుకుంటా ఉన్నారు, నీళ్లు కూడా లేవు అంట. ఎక్కడ కొన్ని కింద పడిన నీళ్లు అన్నం ఉంటే తింటున్నారు, తాగుతున్నారు. అయ్యయ్యో వేరే వాళ్ళు వచ్చి అయ్యయ్యో వీళ్ళకన్నా ఏమైనా లేదు, నీళ్ళేమైనా లేదు అని వాళ్ళకి అడగడానికి వెళ్ళాడు. అడిగితే ఏమైంది పిల్లలు అంటే మా అమ్మ నాన్న అదే మా ఇల్లు, వీళ్ళంతా నా స్నేహితులు, అన్నం కూడా పెట్టలేదు నాకు, మేము వినలేదు, అమ్మ నాన్న చెప్పింటే వినలేదు, అందుకే ఇవి ఇక్కడ ఉండేటివి ఎక్కడ ఉన్నాయో ఎక్కి ఇక్కడ దొరికితే కొంచెం తింటున్నాం మేమంతా. ఒక నిమిషం ఉండండి, మా దగ్గర కొంచెం ఇడ్లీ ఉంది, మీకు ఇస్తాము, ఇంకా 2 ఉన్నాయి మా దగ్గర అని చెప్తే సరే అని వద్దు అని చెప్పింటే అక్కడ చేతిలో వచ్చి పెట్టినారు. ఇంకా వాళ్ళు హాయిగా తింటా అన్నారు. పొద్దున్నే వాళ్ళ అమ్మ నాన్న తలుపు తీసి చూడంగానే వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడున్నారు, ఇంట్లోకి వచ్చి పడుకున్నారు. మళ్ళీ ఇంట్లో చూస్తే ఇంట్లో లేదు. మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తానన్నాడు. అలా వెళ్ళొద్దు, నిన్న పొద్దున చాలా భయం వేసింది నాకు, నువ్వెక్కడికి వెళ్ళావు, నేను మర్చిపోయాను, నీకు అన్నం కూడా పెట్టలేదు, నీకు కూడా పెట్టలేదు, సారీ అని చెప్పాలి. మళ్ళీ రాత్రి ఏం చేద్దంటే మేమంతా కొన్ని కింద పడిన వర్షం నీళ్ళు తాగాం, కింద పడిన చిన్న మెతుకులు తిన్నాం. మళ్ళీ వేరే ఆంటీ వాళ్ళు వచ్చి నాకు 3 ఇడ్లీ పెట్టారు అని చెప్తే అవునా ఇంకెప్పుడు ఎలా చేయను, సారీ